యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. మనందరం లేచి నిలవబడి మన కరపత్రంలో ఉన్న మొదటి పాట ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 159వ పాట పాడుకుందాం. దయచేసి కూర్చుందాం. ఇప్పుడు మన పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలకు నడిపిస్తారు.
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా మంచి కాపరివైన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని నిత్యము పరిశుద్ధ దూతల చేత కొనియాడబడుతున్న మా కొరకు రక్తం కార్చిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన సంఘముగా కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా కొరకు ఈ దినాన్ని పరిశుద్ధపరిచినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి దేవా, గడిచిన వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతన దినంలోనికి, మరొక పునరుత్థానపు దినంలోనికి, మరొక పరిశుద్ధ దినంలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై వందనాలు. తండ్రి, గత వారంలో మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు. మీరు చేసిన సహాయం, మీరు చూపిన కృపలు, ఉపకారాలు, వీటన్నిటిని బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విలువ లేని మా జీవితాలకు మీరు విలువనిచ్చారు ప్రభువా. గుర్తింపు లేని మా జీవితాలకు మీరు గుర్తింపునిచ్చారు. ఈ దినాన మేము బ్రతికి ఉండటానికి మీరు ఇష్టపడ్డందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, అనేకులు చనిపోతున్న ఈ దినాల్లో మా తండ్రి దేవా, మా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా తండ్రి మీ మందిరానికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకై ఈ దినాన మా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచటానికి, మీ నామానికి కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు సెలవిచ్చినట్టుగా ఆలయములో కూర్చున్న వారిని లెక్కించమని సెలవిచ్చారు. ప్రభువా, ఈ దినాన మమ్మల్ని మీరు లెక్కించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక, యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము అని 118వ కీర్తన 26వ వచనంలో సెలవిచ్చిన మీ వాక్కుకై మీకు వందనాలు. మీ నామం పేరిట వచ్చిన మీ బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ ప్రభువా మీ నామం పేరిట మీరు దీవించండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. వారిని పరిశుద్ధపరచండి. సంఘమంతటిని మీరు పరిశుద్ధపరచమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మీ కృపా కనికరాలు దయచేయండి దేవా. మరి ఎవరు ఏ రకమైన హృదయంతో వచ్చారో ప్రభువా, భారభరితమైన హృదయాలతో దేవా, కృంగిన హృదయాలతో, బాధతో, కన్నీటితో, అనేక ప్రార్థన విన్నపములతో వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలు మీ సన్నిధిలో కుమరిస్తుండగా ప్రభువా, వారి మొరలు అంగీకరించండి, వారి ప్రార్థనలు అంగీకరించి మా తండ్రి దేవా, మా తండ్రి వారిని బలపరచమని వేడుకుంటున్నాం. ఇది నాన్న ప్రభువా, సంఘముగా, సమాజముగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. మీరు మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మా తండ్రి మీ రక్తముతో మమ్మల్ని కొని మీ సొత్తుగా చేసుకొని మీ స్వాస్థ్యముగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకై, ఆస్తిగా చేసుకున్నందుకై మీకు వందనాలు ప్రభువా. నైనా మా తండ్రి, మిమ్మల్ని ఎందరు అంగీకరించరో వారందరికీ నాయన మీ పిల్లలుగా ఉండే గొప్ప భాగ్యం మీరు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నా ఆరాధన నడిపిస్తున్న ప్రభా వినయ్ సాగర్ని, తన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆరాధన నడిపిస్తుండగా వినయ్ సాగర్ని బలపరచండి దేవా. మీ యొక్క ఆత్మచేత బలపరిచి ఆరాధన నడిపించే కృప దయచేయండి నాయన దేవా. మీ దాసుడు ప్రభా, మరి రెవరెండ్ జి. తిమోతి గారు వాక్యం అందించిన ఇంటుండగా ప్రభా, మీ ఆత్మచేత నింపి బలపరచండి. సంఘమంతటితో, నాతోనూ మాతోనూ అందరితో మీరు మాట్లాడండి ప్రభా. దేవా, మా తండ్రి మీ ఆదరణ, వాగ్దానం, హెచ్చరిక దేవా తన నోటిలో మీరుంచి మీరు మాట్లాడాలని ఉద్దేశించిన సంగతులన్నింటినీ మా తండ్రి సంఘముతో మీరు మాట్లాడండి ప్రభా. నైనా ప్రత్యేకంగా ఇది నాన్న ఎవెంజలిజం అండ్ మిషన్స్ సండే వర్షిప్గా ప్రభా మేము ఆచరిస్తుండగా ప్రభా, మీరు మా జీవితాల్లో ప్రభా మా తండ్రి ప్రభుగా ఉన్నారు కాబట్టి నాయన మమ్మల్ని రక్షించుకున్న విధముగా ఇంకా మేము అనేకులకు నాయన సువార్త ప్రకటించే వారముగా దేవా మా తండ్రి మా పొరుగు వారికి, మా స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధులకు ప్రభా దేవా మా యొక్క స్నేహితులందరికీ నాయన చుట్టుపట్ల వారందరికీ సువార్తను ప్రకటించే వారంగా దేవ అనేకుల మీదకు త్రిప్పే వారంగా ఉండటానికి సహాయం చేయండి. మా జీవితంలో ఎక్కడున్నప్పటికీ ప్రభా మా తండ్రి మేము సువార్తను ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా మా తండ్రి
దేవా నమ్ము ప్రతి వానికి సువార్త అది దేవుని శక్తి ఉందని మా తండ్రి దేవా మీ దాసుడైన అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలు సెలవిచ్చిన రీతిగా అవును మా తండ్రి మీ శక్తిని ఏ దేశము ఏ ప్రభుత్వము ఆపలేదు నాయనా. ఈ సువార్త శక్తిని ఎవ్వరూ ఆపలేరు ప్రభా. మా తండ్రి ఏ సైన్యం ఆపలేదు, ఏ గవర్నమెంటు ఆపలేదు ప్రభా. అంత బలమైన మీ యొక్క శక్తిని ప్రభా మేము ప్రకటిస్తూ ఉండగా హృదయాల్లో కార్యము జరిగించండి, ఆత్మలో కార్యము జరిగించండి, నూతన కార్యాన్ని జరిగించండి ప్రభా. నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రత్యేకంగా మా తండ్రి ఆరాధనంతటిలో మీ సన్నిధి ఉంచండి ప్రభా. దేవా గాయక బృందం గొంతెత్తి పాడుతుండగా ప్రభా బిడ్డలందరినీ దీవించి మీరు ఆశీర్వదించండి. మా సంఘంలో ఉన్న యూనిట్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మెన్ సొసైటీని, అదే రీతిగా డబ్ల్యూఎస్ఎస్ని ప్రభా మా తండ్రి డబ్ల్యూఎస్ఎస్ మెంబర్స్ని, మెన్ సొసైటీ మెంబర్స్ని, అదే రీతిగా ఎంవైఎఫ్ యవనస్తులందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అదే రీతిగా సండే స్కూల్ పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటున్నాం. గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు దేవా మా తండ్రి ఈ యొక్క యూనిట్స్ ద్వారా మీరు జరిగించండి మా తండ్రి. దేవా మా తండ్రి సంఘ కాపర్ల కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. మీ దాసుడు జీడి అనిల్ కుమారయ్య గారిని, వారి సత్యమణి కుమార్తెను, వారి పరిచర్యను ప్రభా, మరి జిల్లాలో జరిగిస్తున్న పరిచర్యను, సంఘంలో జరిగిస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి. మీ కృపా బలం, ఆత్మబలం తనకు దయచేయండి ప్రభా మా తండ్రి. మరి యొక్క 5 సంఘాలను కూడా ప్రభా కోఆర్డినేషన్ కమిటీలో వారు నడిపిస్తుండగా మీ ఆలోచనకర్తగా ఉండి తనను నడిపించండి. అదే రీతిగా మా తండ్రి జాన్ విక్టరీ గారిని, వారి సతీమణిని కుమార్తెను, అదే రీతిగా చంద్రయ్య గారిని, వారి సతీమణిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నన్ను కూడా మీ యొక్క కృపగల స్థాలకు అప్పగించుకుంటుండగా సంఘాన్ని నడిపించటంలో, ఉపదేశం చేయటంలో, మా తండ్రి ఆదరించటంలో ప్రభా దేవా, మరి వ్యక్తులను మీదకు నడిపించటంలో దేవా, సంఘ కాపరులంగా మాకు జ్ఞానము దయచేయండి, కృప దయచేయండి, నూతన బలము దయచేయండి మా తండ్రి. దేవా మీ కొరకు అన్ని వేళలో నిలబడగే కృప మీరు దయచేయండి నాయన. సమయమందును అసమయమందును ప్రభా సువార్తను ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా బిషప్ గారిని, వారి సతీమణిని ప్రభా మా తండ్రి, వారి కుమారులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మీ దాసుడు అనేక చోట్లకు వెళ్తుండగా 3 కాన్ఫరెన్సెస్ నడిపిస్తుండగా కావలసిన జ్ఞానం దయచేయండి దేవా. మా తండ్రి కృపను, జ్ఞానాన్ని దయచేయండి, బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఇంకొన్ని ప్రభా మా కాన్ఫరెన్స్లో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించండి. సంఘాలు విస్తరించడానికి సహాయం చేయండి దేవా. చర్చెస్ ద్వారా ఇంకను దేవా మా తండ్రి చర్చ్ నేను మరి ప్లాంటింగ్ జరగటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆ యొక్క సెంటనరీ మెథడిస్ట్ తెలుగు చర్చ్ ద్వారా ప్రభా ఇంకను అనేకమైన శాటిలైట్ చర్చెస్ ప్రారంభించడానికి కావలసిన కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ప్రత్యేకంగా మా తండ్రి ఇవాంజలిజం అండ్ మిషన్ సండేగా జరిపిస్తున్న బిడ్డలను ప్రభా, వారిని కూడా మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి. అనేక చోట్ల సువార్తను ప్రకటించే కృప మీరు వారికి దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా అదే రీతిగా అనారోగ్యంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు పొందిన గాయముల ద్వారా మేము స్వస్థత నుండి మన వాక్యాన్ని బట్టి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం మీరు వారికి దయచేయుదురుగాక ప్రభా. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు దర్శించండి. సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవడానికి కావలసిన కృప మీరు వారికి దయచేయండి. వారి అవసరతల అక్కర్లు తీర్చండి. ప్రత్యేకంగా మా తండ్రి మేము జ్ఞాపకం చేసుకున్న వృద్ధాపంలో ఉన్న బిడ్డలను దర్శించండి ఆయన. పడకలో ఉన్న వారిని, ఆన్లైన్లో నాయన వాక్యాన్ని వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా వారితో మాట్లాడండి, వారిని దర్శించండి, వారిని బలపరచండి, ఆదరించండి నాయన. కృపా కనికరాలు దయచేయండి నాయన. అదే రీతిగా మా కాన్ఫరెన్స్లో ఒక భాగమైన జహీరాబాద్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ సమాధానం ఆ బిడ్డలకు దయచేయండి, పశ్చాత్తాపం వారికి దయచేయండి దేవా. మా తండ్రి తిరిగి నాయన దేవా సమాధానం అనే బంధంలోనికి వారు రావడానికి సహాయం చేయండి. అదే రీతిగా వికారాబాద్ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా సమాధానం దయచేసి పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి ప్రభా. దేవా మా తండ్రి నేను ప్రత్యేకంగా ఇది నా ఆరాధన అంతటిలో మీరు మహిమ పొందండి తండ్రి. మరొకసారి ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేల్ రక్షింపబడిన వారికి రక్షణ దయచేయండి దేవా. నీ నామం ధరించిన బిడ్డలు ప్రభా దేవా మా తండ్రి మీరు
నేను స్థాపించిన, మీరు నిలువబెట్టిన దేశం, మీ స్నేహితుడైన యాకోబు పేరిట దేవామాతని మీరు నిలువబెట్టిన దేశానికి రక్షణ దయచేయండి. మీరే మెస్సియావని, మీరే రక్షకుడవని వారు గుర్తించే కృప దయచేయండి నాయన. ప్రభువా, మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, యుద్ధాలు మాన్పమని వేడుకుంటున్నాం. వెనజులలో భూకంప బాధితులను కొన్ని వేల మంది మా తండ్రి చనిపోయిన పరిస్థితులలో కుటుంబాలను ఆదరించి ధైర్యపరచమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన మొదలుకొని అంతం వరకు మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో దేవా మీరు నడిపించమని వేడుకుంటున్నాయన. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 5వ అధ్యాయము 1-11. గురుపుత్ర గారు వచ్చి చదివి వినిపించెదరు. దేవుని వాక్యము చదువుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1-11 వరకు చదవబడును.
లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదవబడును. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెముకు త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పికిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలను మునుగునట్లు నింపిరి. సీమోను పేతురది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయమొందిరి. అలాగు సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారుడగు యాకోబు, యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచి పెట్టి ఆయనను వెంబడించిరి. చదవబడిన దేవుని వాక్యము మన ఆత్మీయ మేళ్ళకై దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనందరం లేచి నిలబడి స్తుతి కీర్తన పాడుకుందాం. నిలవబడి అపోస్తుల విశ్వాస సూత్రము దైవ వాక్యం చెప్పుకుందాం. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దైవ వాక్యము. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు మనందరం లేచి నిలవబడి మన కరపత్రంలో ఉన్న 2వ పాట అందరికైసో కీర్తన నుంచి 661వ పాట పాడుకుందాం.
నడిపించునావా, ప్రభు యేసుని శిష్యుడనై, ప్రభు ప్రేమలో పాలుకొని, ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ఆత్మప్రోక్షణతో, పరిపూర్ణ సమర్పణతో, ప్రాణమును ప్రభుకు ఆరాధనము చేతు. నడిపించునావా, నడిసాత్రమున దేవా, నవ జీవన మార్గములో జన్మధరింప. నడిపించునావా. దయచేసి కూర్చుందాం. ఇప్పుడు మన సంఘ సెక్రటరీ గారు వచ్చి మన సంఘ ప్రకటనలు చదివి వినిపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రతి సభ్యుని సభ్యురాల్ని ప్రత్యేక విధంగా ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఇవాంజలిజం అండ్ మిషన్స్ ఆదివార ఆరాధనకు సంఘపక్షమున ఆహ్వానించున్నాం. ఈ పరిశుద్ధమైన ప్రత్యేకమైన ఇవాంజలిజం అండ్ మిషన్స్ ఆదివార ఆరాధనలో ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆరాధనలో పాలు పంచున్నారో, ఈ సంఘంలో పాలు పంచున్నారో, వారిని ప్రత్యేక విధంగా ఈ యొక్క ఆరాధనలోనికి సంఘంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున ఆహ్వానించున్నాం. మరి నేటి ఆరాధన ప్రత్యేకమైన ఆదివారపు ఆరాధన. ఈ యొక్క ఆరాధనను నడిపిస్తున్న ఇవాంజలిజం అండ్ మిషన్స్ కమిటీ సభ్యులను బట్టి ప్రత్యేక విధంగా సంఘపక్షమున ఆహ్వానిస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క ఆరాధన నడుపుతున్న నాయకుడు మన సోదరుడు వినయ్ సాగర్ గారిని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధన జరుపుకొనటంలో సంఘము ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి సంఘ కార్యక్రమము ఇవాంజలిజం అండ్ మిషన్స్. మరి ఇవాంజలిజం అండ్ మిషన్స్లో మరి 9 మంది సభ్యులు ఉన్నారు. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయినా ఇవాంజలిజం అండ్ మిషన్స్ కమిటీ చైర్మన్ గారైన మిస్టర్ ఎన్ కృపదనం గారికి, వారితో పాటు మిస్టర్ డి ఐజక్ వినయ్ సాగర్, మిస్టర్ ఎం గురుపుత్ర, మిస్టర్ వి అరుణ్ కుమార్, మిస్టర్ ఎం ఈనక్ జాన్, మిస్టర్ జి జయప్రకాష్, మిస్టర్ ఏ జర్మయ జువెల్, మిస్టర్ కె స్వామిదాస్, మిస్టర్ జి డెన్నిస్ రాజ్ కుమార్ అండ్ మిస్టర్ అమర్ డానియల్. మరి ప్రత్యేక విధంగా సంఘపక్షమున వీరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి యొక్క ప్రత్యేకమైన ఆదివార ఆరాధనలో మన మధ్యలో దేవుని యొక్క వర్తమానం అందించటకు రెవరెండ్ జి తిమోతయ్య మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రత్యేక విధంగా మన పరిశుద్ధమైన ఆదివార ఆరాధనలోనికి దేవుని యొక్క వర్తమానం అందించటకు అయ్యగారిని ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తున్నాం. మరి ప్రతి ఆదివారం మన కరపత్రంలో ఈ వారంలో జరగబో సంఘ కార్యక్రమాలు, ఈ నెలలో జరిగే సంఘ కార్యక్రమాలు కరపత్రంలో మనం పొందుపరుస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమాలను మరి వీటి గురించి ప్రార్థించాలని, వీలైన వారు ఇందులో పాల్పొందాలని సంఘపక్షమున మనవి చేస్తున్నాను. ఒక ప్రకటన, మరి ప్రతి నెల మొట్టమొదటి ఆదివారపు ఆరాధన అయిన తర్వాత స్త్రీల సమాజ కూటము ఇదే ఆలయంలో కూడుకుంటారు.
మరి అంతేకాకుండా ప్రతి నెల 2వ శనివారం ఉదయము 11 గంటలకు మరి చిన్న దేవాలయంలో వారి యొక్క ప్రత్యేకమైన కూటమును వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దయచేసి సంఘస్థులు గమనించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మెథడిస్ట్ మెన్ వారి యొక్క కూటము ప్రతి నెల మొట్టమొదటి ఆదివారము 2వ ఆరాధన అయిన తర్వాత ప్రణీత్ పీఠాల్లో జరపబడుతుంది. అదేవిధంగా ప్రతి నెల 4వ శనివారం సాయంకాలము 6:30 గంటలకు ప్రణీత్ పీఠాల్లో జరపబడుతుంది. కనుక సంఘస్థులు గమనించాలని, మరి ముఖ్యంగా స్త్రీల సమాజ కూటం వారు ఈ యొక్క ప్రకటనను గమనించి మరి జరగబోయే ఈ యొక్క కూటములకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మనవి చేస్తున్నాం. పోయిన ఆదివార ఆరాధనలో స్వీకరింపబడిన కానుకల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వీకరింపబడిన సాధారణమైన కానుకలు 85,816 రూపాయలు. స్వీకరింపబడిన ప్రత్యేకమైన కానుకలు 35,100 రూపాయలు. బుక్ నంబర్ 1 సహోదరుడు జె అశోక్ కుమార్ ద్వారా స్వీకరింపబడిన కానుకలు 40,000 రూపాయలు. బుక్ నంబర్ 2 సహోదరుడు ఐ సుమంత్ ద్వారా స్వీకరింపబడిన కానుకలు 35,800 రూపాయలు. బుక్ నంబర్ 3 సహోదరుడు ఎన్ సాలమోన్ ద్వారా స్వీకరింపబడిన కానుకలు 40,000 రూపాయలు. మన యవన సమాజ కూటం ద్వారా స్వీకరింపబడిన కానుకలు 880 రూపాయలు. అదేవిధంగా సండే స్కూల్ ద్వారా స్వీకరింపబడిన కానుకలు 1,728 రూపాయలు. స్వీకరింపబడిన ప్రత్యేకమైన కానుకల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మన కాపర్లు రెవరెండ్ జిడి అనిల్ కుమారయ్య ద్వారా స్వీకరింపబడిన కానుకలు మిస్టర్ అండ్ మిస్సెస్ సిహెచ్ కుశాల్కర్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రత్యేకమైన కానుక 10,000 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా రెవరెండ్ డి చంద్రయ్య ద్వారా స్వీకరింపబడిన కానుకల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మిస్సిస్ మరియా పల్లవి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రత్యేకమైన కానుక 8,000 రూపాయలు సమర్పించారు. అదేవిధంగా కుమారి గంధం సరళ సంపత్, అక్కడ దయచేసి గమనించాలి, మిస్సిస్ అని పడ్డది, అది పొరపాటున పడ్డది. కుమారి గంధం సరళ సంపత్ వారి యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకార్థంగా లేట్ గంధం శుభ సంపత్ కుమార్, అదేవిధంగా కీర్తిశేషులు గంధం శారదా సంపత్ వారి జ్ఞాపకార్థంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకమైన కానుక 5,000 రూపాయలు సంఘానికి సమర్పించారు. ఈ స్వీకరింపబడిన ప్రతి కానుకను బట్టి ఇచ్చిన ప్రతి హస్తమును ప్రతి కుటుంబాన్ని దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేరేపించిన బిడ్డలు, సంఘ సభ్యులు, విశ్వాసులు ముందుకు వస్తూ సంఘ అవసరతను గ్రహించి సంఘానికి టీ బిస్కెట్స్, ఆల్టర్ ఫ్లవర్స్ ప్రతి ఆదివారము సంఘానికి అందిస్తున్న విధానమును బట్టి ప్రతి ఒక్కరికి సంఘపక్షమున వందనాలు తెలియపరుస్తున్నాం. మరి నేటి పరిశుద్ధమైన ఆదివార ప్రార్థనలో మరి టీ బిస్కెట్స్ ప్రాతకాల ఆదివారం అయిన తర్వాత టీ బిస్కెట్స్ అందిస్తూ వాటితో పాటు ఆల్టర్ ఫ్లవర్స్ కూడా అందించిన వారు మన సోదరుడు కె సురేందర్ బాబు, వారి యొక్క కుటుంబము, వారి యొక్క సతిమణి గారైన కీర్తిశేషులు మనోహర కొమ్ములాస్ 8వ వర్ధంతిని పురస్కరించుకొని జూన్ మాసము 17వ తేదీ 8వ వర్ధంతిని పురస్కరించుకొని సంఘానికి టీ బిస్కెట్స్, ఆల్టర్ ఫ్లవర్స్ అందించారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఆదివారము మన కరపత్రంలో మన సంఘంలో ఉన్న వృద్ధులను బట్టి అనారోగ్యంతో బాధపడుతున్న వారి యొక్క పేర్లు
ప్రతి ఆదివారం మన కరపత్రంలో మనం పొందుపరుస్తున్నాం. మన వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఒక్కొక్కరి గురించి ప్రార్థించాలని సంఘ పక్షమున మనవి చేస్తున్నాం. మరి ఇంకేమైనా సంఘ ప్రకటనలు ఉండేలా సంఘానికి వ్రాతపూర్వకంగా తెలియపరుస్తాం. ఇట్టి సమయంలో మన కాపర్లు రెవరెండ్ జీడి అనిల్ కుమారయ్య గారు మరి కరపత్రంలో పొందుపరిచిన మరి వెడ్డింగ్ బ్యాండ్స్ని బట్టి అయ్యగారు ఈ యొక్క వెడ్డింగ్ బ్యాండ్స్ మనకు ప్రకటించెదరు. దేవుడు మనందరినీ మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. వివాహ ప్రకటనను విందాము. మన సంఘ సభ్యులు లేట్ ఎం లాజరస్ యొక్క కుమారుడు మిస్టర్ మరాఠీ జ్ఞానికను, అలాగే బీదర్ వేర్షిబా చర్చ్ ఆఫ్ గాడ్ సంఘ సభ్యులు మిస్టర్ ఆలే సోపన్ యొక్క కుమార్తె మిస్ ఆలే జయశ్రీకను జూలై మాసము 15వ తారీఖు సాయంకాలము 4:30 గంటలకు ఇదే పరిశుద్ధాలయంలో వివాహము జరిపించబడును. ఇది 2వ వివాహ ప్రకటన. ఈ వివాహం జరగకూడదన్నట్టుకు తగిన కారణము హేతువు ఏదైనా ఉన్నేడలా వ్రాతపూర్వకంగా సంఘ కాపరులకు తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఇవాంజలిజం అండ్ మిషన్ సండేని పురస్కరించుకొని మరి కాన్ఫరెన్స్ పరిధిలో జరుగుతున్నటువంటి పరిచర్య దృష్టిలో ఉంచుకొని మరి ప్రతి సంవత్సరము కూడా మనము ప్రత్యేకమైనటువంటి కానుకలను మనము తీయటము మనకు ఆనవాయితీ కనుక ప్రత్యేకమైనటువంటి కవర్స్ మరి ఇవాంజలిజం అండ్ మిషన్స్ కొరకు ఏర్పాటు చేయడం జరిగినది. మరి కానుకలు సమర్పించేటటువంటి సమయంలో ఆషర్స్ దగ్గర ఆ యొక్క కవర్స్ని మీరు తీసుకొని ఈ యొక్క పరిచయను బలపరచవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించండి. మరి ప్రార్థనా సహకారం అలాగే ఆర్థిక సహకారంను కూడా పరిచర్య సువార్త విషయంలో ముందుకు రావలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ట్వంటీ 2026-2027 ఇవాంజలిజం మిషన్ కమిటీ చేయబోయే కార్యక్రమాలని మన ఇవాంజలిజం మిషన్ చైర్మన్ అయిన కృపాదానం గారు వచ్చి వివరించేదారు. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మరి ఆరాధన నడిపిస్తున్న ఐజక్ వినయ్ సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో ఎవాంజలిజం అండ్ మిషన్స్ ఆరాధనను కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మరి పాలు పొందిన ప్రతి ఒక్కరికి సంఘ పక్షాన కమిటీ పక్షాన మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఎవాంజలిజం మిషన్ కమిటీ మరి జరుపుకోవడానికి ప్రత్యేక ఆరాధన జరుపుకోవడానికి మాకు అవకాశం అనుగ్రహించిన సంఘ పెద్దలు జిల్లాధికారి రెవరెండ్ జీడి అనిల్ కుమార్ అయ్య గారికి, అదేవిధంగా సంఘ కాపరులైనటువంటి మరి రెవరెండ్ జాన్ విక్టర్ అయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ హర్బర్ట్ అయ్య గారికి, అదేవిధంగా రెవరెండ్ చంద్రయ్య అయ్యగారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. వారి ప్రోత్సాహంతో మరి ఈ సంవత్సరం 2026 మరి ఎవాంజలిజం అండ్ మిషన్స్ కమిటీగా మేము ఏర్పడి ఉన్నాము. మరి చైర్మన్తో కలుపుకొని మరి 9 మంది సభ్యులు ఉంటారు. మొత్తము కమిటీ సభ్యులు 10 మందిగా ఉంటారు. కాబట్టి ఈ సువార్తను ఆగిపోకుండా కొనసాగించే విధంగా మరి బాధ్యతలు కలిగి ఉన్నాము. కాబట్టి ఆ విధంగా సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి సంఘము మాకు అప్పచెప్పిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించడానికి సంఘము యొక్క మరి ప్రోత్సాహము, సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క ఆర్థిక ప్రోత్సాహం కూడా చాలా అవసరము. కాబట్టి అలాంటి మరి కృప మీరందరూ కలిగి ఉండాలని మరి సువార్త పట్ల అందరికీ బాధ్యత ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు మన మధ్యలో పెద్దలు మరి రెవరెండ్ జి తిమోతయ్య గారు ఉండడము ఆశీర్వాదకరము. వారు మన
సంఘానికి పరిచితులే. ఇంతకుముందు కూడా మన సంఘంలో పనిచేశారు. ఆయా ప్రాంతాల్లో జిల్లాధికారిగా పనిచేసి ప్రస్తుతం ఇంగ్లీష్ చర్చిలో వారు కాపరులుగా పనిచేస్తున్నారు. అడిగిన వెంబడే మరి రెండవ ఆరాధనలో వాక్యాన్ని పంచడానికి మరి రావాల్సిందిగా కోరినప్పుడు ప్రేమతో ఆహ్వానించి మరి వారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదకరము. కాబట్టి ఈ మరి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దేవుడు విశేషంగా ఆశీర్వదించి బలపరచాలని మరి మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి మా పాస్టేట్ కమిటీ సభ్యులను బట్టి, సంఘ పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తూ మరి మేము ఈ ఎవాంజలిజం అండ్ మిషన్ కార్యక్రమాలను మరి కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన బాధ్యతలను బట్టి వందనాలు చెల్లిస్తూ మేము సువార్తను అందని ప్రాంతాలకు సువార్తను తీసుకువెళ్ళే వారంగా మరి అలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాం. కాబట్టి మరి సువార్త తెలియని ప్రజలు ఎక్కడైతే దూర ప్రాంతాల్లో ఉంటున్నారో వారి మధ్యనెళ్ళి 2 నెలలకు ఒకసారి మేము అక్కడ విజిట్ చేయాలని ప్రోగ్రామ్ను కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రతి 2 నెలలకు మరి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వారి మధ్యన సువార్త ప్రకటించే మరి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా మరి థ్యాంక్స్ గివింగ్కు ముందుగా మనకు రివైవల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ బాధ్యతను కూడా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా సంఘాన్ని బలపరచడానికి మరి వాటిని కూడా మేము ప్రోగ్రాంలో మరి సిద్ధపరుస్తుంటున్నాం. కాబట్టి మరి దూర ప్రాంతాల ప్రజలకు వాక్యం లేక ఎంతోమంది మరి ఆత్మీయ దాహం కలిగి ఉన్నారు. కాబట్టి అలాంటి బిడ్డల చెంతకు వాక్యాన్ని తీసుకెళ్ళి మరి గొప్ప తరుణాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరి సంఘం ద్వారా మరి సంఘ విశ్వాసుల ద్వారా మేము కోరుకునేది మరి ఈ పరిచర్య గురించి ప్రార్థించండి. ఎవాంజలిజం మరి సువార్తీకరణ ఆగిపోకుండా నిత్యం సాగిపోతూ ఉండాలి. దేవుని ఉద్దేశం అది. కాబట్టి దేవుడు మరి మనకు గ్రేట్ కమిషన్ అనుగ్రహించాడు. మరి మత్తయి సువార్తలో చూసినట్లయితే శిష్యులకు ఆఖరి మాటలుగా తెలియజేస్తాడు. అక్కడ మరి వారిని దర్శించి వారి గురించి మరి ఈ మాటలు చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనాల్లో, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో, అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో కొంత భాగము మరి ఆహారోన్నం కాకముందు మరి దేవుడు మాట్లాడిన చివరి మాటలుగా చూస్తున్నాము. మీరు వెళ్ళి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష పడును. మార్కు 16:15-16 దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ప్రకటించే వారంగా, సువార్తను ముందుకు నడిపించే వారంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆ బాధ్యతను మనము గుర్తెరిగి మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘ సువార్తలో మీ చేతనైన సహాయం అందిస్తూ మీరు బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం అనుగ్రహించిన సంఘానికి వందనాలు చెల్లిస్తూ మరి అట్లా నడిపిస్తున్న సోదరుని కూడా వందనాలు చెల్లిస్తూ ముగించుంటున్నాను. థ్యాంక్ యూ. వాక్యము వినుటకు ముందు ఇవాంజలిజం అండ్ మిషన్ వారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధనలో నడిపించేదారు. చెక్ 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 చెక్. చెక్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక పర్యాయము మరి దేవుని సన్నిధిలో మనం చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అందరూ కూడా నమ్ముతున్నారా?
నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన మొదటి పాట మనము దేవుని మహిమపరుస్తూ మహిమ ఘనతకు అర్హుడవు అనే పాట పాడుతున్నాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. నాను కురిపించినావు, అందరం చప్పట్లు కొట్టుకోవాలి. నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, మన నుండి నిలిచినావు. యెహోవా ఈరే ఆదుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచు, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా హల్లెలూయా. మరి అదే ఉత్సాహంతో మన రెండో పాట కొండలలో లోయలలో అనే పాట మనము పాడుకొంచు దేవుని మహిమపరుద్దాం.
లేచి నిల్చున్నట్టయితే మరి కొద్దిసేపు దేవుని ఆరాధిస్తూ మరి ఆయన నామాన్ని గణపరుస్తాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుంది కాబట్టి బైబిల్లో కీర్తన 37వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చున్నాడు, యెహోవా యందు ఆనందించుడు, ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడని. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయ వాంఛ ఏమై ఉంటున్నదో నాకు తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని దృష్టిస్తున్నాడు. మీ హృదయాలను ఆయన ఎత్తి పట్టుకోండి. మరి ఆయనను ఆరాధిస్తుండగా మరి ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటున్నది కాబట్టి మరి ఆయన ఒక సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయన దీవెనలు మనం పొందుతూ మనం ఆయన నామాన్ని కనపరుస్తాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని మనం ఈ సమయంలో మహిమపరుస్తాం. స్తోత్రం, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరూ కలిసి బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా, మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రములు. మా మహిమకు పాత్రుడా, మా స్తుతులకు పాత్రుడా యేసయ్యానికి స్తోత్రములు. ప్రభా, మా హృదయాలను మీ తట్టి ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. నాయనా, మమ్మల్ని దృష్టి ఇచ్చే దేవుడవు ప్రభా, మా హృదయ వాంఛలు తీర్చే దేవుడవు ప్రభా. నాయనా, మా కష్టాలను కన్నీరును తుడిచే దేవుడవు ప్రభా. నాయనా, నీకు స్తోత్రములు ప్రభా. ప్రభా, నువ్వు మనిషిని దృష్టించటకు మేము ఏ పాటి వారం ప్రభా. ప్రభా, మరి నీకు స్తోత్రములు, వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మేము ఏ పాటి వారం యేసయ్యా, నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. నాయనా, నువ్వు నీ రక్తం కార్చి ప్రాణం పెట్టినావయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. మీకు మేమేమిచ్చి నీ రుణం చెల్లించుకోగలుగుతాం ప్రభా. నాయనా, నీకు స్తోత్రములు ప్రభా. మా హృదయాలను మీ తట్టి ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రములు, వందనాలు.
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ ఆత్మతో నీ బిడ్డల్ని తాకి ప్రభా నాయన వారి యొక్క హృదయాలను తృప్తిపరచమని ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పైన ప్రభా నాయన నీ దీవెనల ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు నేను చెల్లించుచున్నాను. ఈ ఉదయకాలము ఈ ఆహ్వానాన్ని నాకు అందించినటువంటి జిల్లాధికారి డిఎస్ గారు రెవరెండ్ అనిల్ గారికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఒక అరుదైన అవకాశం దేవుడు వారి ద్వారా నాకు ఇచ్చాడు కనుక వారికి నా పూర్ణ హృదయంతో వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా రెవరెండ్ ఎం జాన్ విక్టర్ గారికి, రెవరెండ్ హెర్బర్ట్ గారికి, రెవరెండ్ చంద్రయ్య గారికి నా వందనాలు. మరియు మిషన్స్ అండ్ ఎవాంజలిజం చైర్పర్సన్ కృపదానం గారికి, వారి సబ్ కమిటీ అందరికీ కూడా నేను వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ all the pastorate committee members for this wonderful opportunity you have given to me to share God's word this morning with you. ప్రార్థించుకుని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపగల తండ్రి, ఈ ఉదయకాలం నీ వాక్యమును ధ్యానించుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మ అభిషేకమును నేను కోరుచు, నీ సహాయమును కోరుచు, నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకొనమని మా ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మన ధ్యానం కొరకే ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము లూకాసు వార్త 5వ అధ్యాయంలో నుండి మనం చదువుకొని ఉంటున్నాము. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలియనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. భయపడకము సీమోను, భయపడకు. సీమోన్ అంటున్నాడు, ప్రభా నేను పాపాత్ముడనయ్యా, రాత్రంతా నేను శ్రమ పడినాను, ఎంతో శ్రమ, ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్, అటెంప్ట్ ఆఫ్టర్ అటెంప్ట్, బట్ దేర్ ఇస్ నో రిజల్ట్. కానీ నీ మాట చొప్పున ఎప్పుడైతే నేను వల వేశాను ప్రభా, నేను విస్తారమైనటువంటి చేపలు నేను పట్టగలిగినాను. ఇది నా యొక్క తలాంతు కాదు, ఇది నీ కృప, నీవు చేసిన అద్భుతము అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, రాత్రంతయు శ్రమ పడ్డాడు, కానీ ఆయన ఏ చేప కూడా ఆయన పట్టలేకపోయాడు. అతని శ్రమంతా కూడా వృధా అయిపోయింది. ఎంతో నిరాశలో ఉన్నాడు, ఎంతో నిస్పృహలో ఉన్నాడు. అదే సమయంలో యేసయ్య ఆ యొక్క గెనేసరస్తు నది తీరంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ యొక్క జాలరులను చూసి, ఆ జాలరులలో ఒకరిదైనటువంటి పేతురు, సీమోను పేతురుదైనటువంటి ఆ దోణిలోనికి ఎక్కి, అయ్యా పేతురు కొంచెం దరికి లోపలికి చేర్చు అని చెప్పినప్పుడు పేతురు చేర్చాడు. పేతురు విధేయత చూపించాడు. ఎప్పుడైతే మరి అక్కడి నుంచి ప్రభు బోధించాడు, ఆ యొక్క చిన్న బోట్ని, ఆ చిన్న పడవని యేసు ప్రభు ఒక పుల్పిట్గా చేసుకున్నాడు, ఒక స్టేజ్గా చేసుకున్నాడు. మరి అక్కడి నుంచి ఆయన అనేకులకి దేవుని వాక్యాన్ని, స్వార్థను ప్రకటించాడు. హృదయంలారా, ఎప్పుడైతే ఆయన ప్రభు ఏ స్వార్థను లేక ఏ వాక్యం అందించాడో అక్కడ మనకు లేదు, కానీ ఆయన చేసినటువంటి ఒక అద్భుతము మనకి ఇక్కడ తెలియచేయబడి ఉంటుంది. ప్రభు అంటున్నాడు పేతురుతో,
పేతురు ఇదిగో నీ వల వేయు అని చెప్పినప్పుడు పేతురుతో అన్నాడు, ప్రభా నేను రాత్రంతా శ్రమ పడ్డాను కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేసేదను. గొప్ప మాట చెప్పినాడు పేతురు. అయినను ప్రభా, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ మై ఫెయిల్యూర్స్, నెవర్‌థ్లెస్ లార్డ్, ఐ విల్ అగైన్ లే ద నెట్ ఆన్ దిస్ సీ. విధేయత చూపించగానే ఎప్పుడైతే ఆ వల వేసాడో ఆ వల నిండా కూడా విస్తారమైనటువంటి చేపల్ని చూడగలిగినాడు. ఆ వల లాగలేకపోతూ ఉన్నాడు. మిగతా వాళ్ళకి సహాయాన్ని కోరుతూ ఉన్నారు, అయ్యా రండి, మా యొక్క వల పిగిలిపోవచ్చున్నది, మా యొక్క ఓడ కూడా భరించలేనటువంటి బరువైనటువంటి చేపలతో నిండి ఉన్నది, సహాయం చేయమని అడిగినప్పుడు ఇతరులు కూడా సహాయం చేయవలసి వచ్చి ఉంటుంది. ఆ యొక్క వలను తీసుకుని ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు అప్పుడు పేతురు యేసయ్య మోకాళ్ళ చెంత పడి అంటున్నాడు, ప్రభా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభా అంటున్నాడు. ప్రభా దయతో నాతో కూడా ఉండు అని అనడం లేదు. ఎందుకొరకంటే ఈ పేతురు యొక్క కన్విక్షన్ ఏంటి అని అంటే, ప్రభా నాతో నీకేమి ప్రభా, నేను పాపాత్ముడను, నీవు పరిశుద్ధుడవు, నీవు దైవ కుమారుడవు, నీవు సర్వశక్తి గల దేవుడవని నేను గ్రహించాను నాయన. నాతో నాలాంటి వారు నీకు పనికిరారయ్యా, నన్ను విడిచిపో ప్రభా. ఒకవేళ మీకు ఎవరైనా కావలసి వస్తే ఇంకా ఎవరినైనా నీవు ఎలెక్ట్ చేసుకొనవచ్చును, కానీ నేను ఏ పాటి వాడనయ్యా అని ఆయన చెప్పినప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు భయపడకము. ప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, భయపడకము. ఈ ఉదయకాలమున నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ నీవు ఎదురైనప్పటికీ, ఈ దినమున నువ్వు ప్రభువును వెతుక్కుంటూ వచ్చావు, ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, నీ సమస్యలు ఏంటో నాకు తెలియదు, నీ యొక్క ఫెయిల్యూర్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, వ్యక్తిగతంగా నీతో అంటున్నాడు, పేరు పెట్టి నీతో చెప్తూ ఉన్నాడు, భయపడకుము, భయపడకుము అని ప్రభు సెలవిస్తూ, ఏ పరిస్థితులైనా కానీ, ఏ అవసరతలైనా కానీ, ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, నేను నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నేను నీతో కూడా ఉన్నాను, భయపడకుము. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు జాలరులుగా నేను చేస్తాను. ఇంతవరకు జరిగింది నువ్వు మర్చిపో. నీ యొక్క శక్తి ఎంతో నాకు అవసరం లేదు, నీ కేపబిలిటీస్ ఏంటో ఇన్కేపబిలిటీస్ ఏంటో నాకు అవసరం లేదు, కానీ ఐ క్యాన్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నేను మనుషులను పట్టు జాలరుగా నేను నిన్ను చేయగలను పేతురు. దేవునిలారా, ఆ దినం నుంచి పేతురు యేసేను వెంబడించాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో అద్భుతమైన బోధలు విన్నాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, ఆయన మరణించి 3వ దినాన తిరిగి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత పేతురు తన వల వేయటం ప్రారంభించాడు. పేతురు ఒక సమయంలో అపోస్తల కార్యంలో చూసినట్లయితే ఈ సువార్త అనే వలను ఆయన మనుషులను పట్టే జాలరైపోయాడు. దేవుడు ఆయనను మనుషులను పట్టే జాలరిగా చేశాడు. ఒకే ఒక్క ప్రసంగం, ఒకే ఒక్క దినమున ఆయన వాక్యం అందించినప్పుడు 3,000 మంది చేర్చబడ్డారు. ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని చేతిలోనికి ఎప్పుడైతే మనము ఆయన తీసుకొని ఉంటున్నాడో, మనల్ని మనం దేవుని చేతిలోనికి అర్పించుకున్నామో, దేవుడు మనల్ని మార్చగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. కనుక పేతురును గొప్పగా వాడుకున్నాడు. అంతేకాకుండా అటు తర్వాత మరి అన్యులకి సువార్త, ద ఫస్ట్ జెంటైల్ కన్వర్ట్ ఈజ్ కొర్నేలి ఉన్నాడు. అపోస్తల కార్యంలో చూస్తూ ఉన్నాం. కొర్నేలి ఆయన ఎంతో దైవ భయము కలిగినటువంటి వ్యక్తి, ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. నాకు చాలా ఇష్టమైన వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబిల్. ఆయన గురించి ఏమి రాయబడ్డదంటే, దేవుని దూత అంటున్నాడు, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో చేరి ఉంటున్నాయ్యా. ఒక రోజులో జరగలేదు ఈ పని. కొర్నేలి ఎంత మంచి వ్యక్తి అని అంటే, కేవలం ప్రార్థన చేసి పంపించే వ్యక్తి కాదు, ఆయన ధర్మకార్యములు, గుడ్ వర్క్స్, నీ ధర్మకార్యములు చేరి ఉన్నవి కనుక నీవు యొప్పేకి మనుషులను పంపించి, అక్కడ పేతురు ఉంటున్నాడు, పేతురుని పిలిపించుకుని ఆయన మీకు
మరి వాక్యాన్ని అందిస్తాడని చెప్పినప్పుడు మరి ఇద్దరు సేవకులను పంపించాడు. అక్కడ పేతురు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు. అక్కడ పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో పలాని ఇద్దరు వ్యక్తులు వస్తారు, నీవు వెళ్ళాలి. మరి ఎప్పుడైతే పేతురు ఈ కొర్నేలియస్ ఇంటికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించాడో, కొర్నేలి తన కుటుంబస్తులందరితో సిద్ధంగా ఉంటున్నాడు. సత్యం తెలుసుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆశ ఆయనలో ఎంతో ఉంటుంది. పేతురు వాక్యాన్ని అందించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చాడు. వారు కూడా భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు పేతురును ఎంత గొప్పగా వాడుకున్నాడనంటే, అంతవరకు కూడా యేసుక్రీస్తు మరి సాధించినటువంటి రక్షణ కార్యము కేవలం యూదులకే అనుకున్నారు. కానీ ఆ దినమున దేవుడు ప్రూవ్ చేసి ఉంటున్నాడు, నిరూపించి ఉంటున్నాడు ఏంటంటే, రక్షణ యూదులకు మాత్రమే కాదు, రక్షణ అన్యులకి కూడా. యూదులు శిష్యులు భాషలతో మాట్లాడారు, వీరు కూడా భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. వారిపైకి పరిశుద్ధాత్మ వచ్చాడు, వీరిపై కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. ప్రియ దేవునులారా, ఈ ఉదయకాలమున పేతురును దేవుడు ఎంత గొప్పగా వాడుకొని ఉంటున్నాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా సంఘం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఇదే. సంగమా, God has given you a great responsibility to preach. రెండు సంఘం యొక్క ముఖ్యమైనటువంటి పనులు. ఒకటి ఏంటంటే preach the word of God, preach the gospel to the perishing world. రెండవది edify the believers, నశించు వారికి స్వార్థను అందించు. మొదట సంఘం యొక్క ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటి అనగా, church is always reaching the reached, feeding the fed. కానీ ప్రియమైన వారలారా, అనేక సార్లు మనము ఎవరికైతే స్వార్థ అందలేదో, ఏ ప్రాంతంలో అయితే అందలేదో అక్కడికి వెళుతూ ఉంటున్నామా? చాలా సంతోషం. మరి ఈ యొక్క తెలుగు సంఘం ద్వారా ఆ యొక్క పని జరుగుతూ ఉన్నది. కానీ ఇంకా గొప్ప సేవ చేయగలం. దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు మరి అనేకులను ఇచ్చాడు, ఎన్నో రిసోర్సెస్ని దేవుడు మనకి సంఘానికి ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఎంతో చేయగలము, ఎంతో చేయవలసినటువంటి. దట్ ఈస్ ద వెరీ పర్పస్ ద చర్చ్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ హియర్ hundreds of years back. దేవుని బిడ్డలారా, మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్స్. ఈ రెండేం అండి సంఘంలో అతి ప్రాముఖ్యమైనటువంటివి. ఏ సంఘం అయితే ఆత్మల్ని రక్షించడం లేదో, ఇట్ ఈస్ ద బ్యారెన్ చర్చ్. మనం చూస్తూ ఉన్నాము, బ్యారెన్ ఫిగ్ ట్రీ కూడా ఉంది బైబిల్లో. మరి ఫలాలు లేనటువంటి ఫిగ్ ట్రీ, అది జీవించుచున్న సంఘము కాదు. ఈ రెండు కూడా స్వార్థ ప్రకటన మరియు విశ్వాసాన్ని బలపరచడం అనేది సంఘం యొక్క ఊపిరి. ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి ఊపిరి తీసుకుంటాం, ఊపిరి వదులుతాం. ఎప్పుడైతే ఆ పని జరగదో ఆ వ్యక్తి జీవించి ఉన్నట్లు కాదు, ఆ వ్యక్తి మరణించినట్లే. ఎప్పుడైతే దానిని మనం విడిచిపెట్టి అన్నీ చేస్తూ ఉంటామో అది మృతమైన సంఘము. వ్యర్థమైన వాటిలో మనము మనసు పెట్టుచు ఈ యొక్క అంత్య దినాలలో దేవుడిచ్చినటువంటి ఎన్నో రిసోర్సెస్ని మనం ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తూ ఉంటున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారమై. We are accountable to God individually, not as a church. ఓ తెలుగు సంఘమా, ఏం చేసావు, నేను నీకు ఇంతగా నేను రిసోర్సెస్ ఇచ్చాను కదా అని అన్నాడు. ఒక్కొక్కరిని అడుగుతాడండి, పేరు పెట్టి అడుగుతాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఒక సమయం వస్తుంది, మనం దేవుని సింహాసనం ముందర నిలబడి ఆయనకి వ్యక్తిగతంగా మనము జవాబు చెప్పవలసినటువంటి అవసరత వస్తూ ఉంటున్నది. ప్రజలారా గమనించండి, సంఘం ఏం చేయాలి అనంటే, పాతాళాలకు ద్వారం. పేతురుతో అంటున్నాడు, ఓ పేతురు, ఇదిగో నేను సంఘమును కట్టుచున్నాను, ఈ బండపై నా సంఘమును కట్టుతును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ద గేట్స్ ఆఫ్ హేట్స్ కెనాట్ ప్రివేల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. సచ్ అ పవర్ఫుల్ ఈస్ ద చర్చ్. సంఘం ఎంత బలమైనది, ఆత్మ ఇవ్వబడినటువంటి సంఘము. సంఘము ఎంత కనుక సంఘమా, you have to attack the gates of hades. నరకం యొక్క ద్వారాల్ని నీవు అటాక్ చేయవలసినటువంటి వ్యక్తివై ఉంటున్నావు. అందులో
మరి ఎంతోమంది సైతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించవలసినటువంటి బాధ్యత నీకుంటూ ఉన్నది. సాధారణంగా చర్చ్ బడ్జెట్స్లో చూస్తూ ఉంటాం కొన్ని సంఘాల్లో. నేను గమనిస్తూ ఉంటాను ఎంత బడ్జెట్ ఈ సంవత్సరమో మరి కేటాయించారు ఎవాంజలిజం అండ్ మిషన్స్కి అని చూసినప్పుడు అది కేవలం 5% 10% అంతే ఉంటుంది. చాలా విచారకరం. ఒకానొక సంఘంలో మరి ఆ బడ్జెట్ కేటాయించబడ్డది, ఆ సంవత్సరం అయిపోయింది. నేను ఆ యొక్క ఎవాంజలిజం అండ్ మిషన్స్ చైర్పర్సన్ పిలిచి అమ్మ నువ్వు ఏం చేస్తావు ఈ సంవత్సరం అంతా, నీ కొరకు మేము ₹1,00,000 ₹2,00,000 కేటాయించాం కదా అన్నప్పుడు ఆ డబ్బులు అలాగే ఉన్నాయి పాస్టర్ గారు. చూడండి ఎన్ని రిసోర్సెస్ని దేవుడు మనకిచ్చినా కానీ ఆర్ వి ఏబుల్ టు యూటిలైజ్ దెమ్ ప్రాపర్లీ? ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్స్, విశ్వాసుల్ని బలపరచాలి, ఆత్మల్ని తీసుకురావాలి, నశించున్న వారిని సంఘంలోని తీసుకురావాలి. రెండవదిగా ఆత్మలను బలపరచాలి, సంఘము ఆత్మీయంగా ఎదగాలి. ఇది ఉన్నప్పుడే సంఘం ఎప్పుడు నవయౌవనంగా ఉంటున్నది, లేకపోతే చర్చ్ విల్ బికమ్ ఓల్డ్. ఒక చిన్న అబ్బాయిని అడిగారట, ఒక ఆయన ఏమన్నాడంటే, బాబు నువ్వు పెద్దగా అయిపోయాక ఏమవుతావు అని అడిగినారట. అంటే ఆయన అన్నాడు, నేను పెద్దగా అయ్యాక ముసలివాడిని అవుతాను అన్నాడట. ముసలివాడు కావడానికి ఎవరైనా అవుతారండి, ఏం చేయనక్కర్లేదు, దినాలు గడిచిపోతే. అదే రీతిగా సమయము గడిచిన కొద్దిగా సంఘము ఇట్ విల్ గ్రో. కానీ ఎప్పుడైతే ఈ ఎవాంజలిజం అండ్ మిషన్స్ ఈ రెండు పనులు మరి సేవింగ్ ద సోల్స్ అండ్ ఎడిఫికేషన్ ఆఫ్ ద బిలీవర్స్ మరి ఆగిపోతుందో, ద చర్చ్ ఈజ్ డెడ్ చర్చ్. నువ్వు పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నావు అంటాడు సార్ది సంఘముతో. ప్రకటనలు ఏమంటాడు, ఓ సంఘమా నువ్వు పేరు మీద బతుకుతున్నావయ్యా, నీ పేరు గొప్పది కానీ నీ క్రియలు శూన్యం. ఎప్పుడో ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్నావు, ఇప్పుడు ఆ పేరు మీద బతుకుతున్నావు అంతే. కానీ ఈ దినం నీ నిజస్థితి నాకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి గ్రేట్ ప్రివిలేజ్, మరి గ్రేట్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హెస్ గివెన్, గ్రేట్ కమాండ్ హెస్ బిన్ గివెన్ బై ద గ్రేట్ కమాండర్ అండ్ గ్రేట్ ప్రామిస్ ఈస్ ఆల్సో గివెన్. గొప్ప ప్రామిస్ దేవుడు చేశాడు. ఇది బాధ్యత ఇచ్చి ఆయన తప్పుకున్న దేవుడు కాదు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. రెండవదిగా ఆయన సంఘంను నీకు ఇచ్చాడు. మరి అంతేకాకుండా ప్రార్థన, ఇది ఏ విధంగా సాధించగలం? ప్రార్థనయే. ప్రార్థన లేని సంఘము మృతమైన సంఘం. చాలా సంతోషం. శుక్రవారం ఒక దినాన నేను ఇక్కడ ప్రార్థన అటెండ్ అయ్యాను. నేనున్నప్పుడు కొంతమంది వచ్చేది, 1 2 3. కానీ ఈ దినమున సుమారు 20 30 40 50 మంది వరకు కూడా ప్రార్థనకు వస్తున్నారని అంటే నాకు అంతకంటే సంతోషం మరి ఇంకొకటి లేదు. ప్రియ దేవునిలారా, ప్రతి సంఘం యొక్క ప్రతి పరిచర్యకి ప్రార్థన పునాదిగా ఉండాలి. నువ్వు ప్రార్థన లేకుండా నువ్వెంత చేసినా, ఎంత ప్రయాసపడ్డా అది వ్యర్థమే. కాబట్టి దేవుడిచ్చినటువంటి ప్రార్థన మోషే చేతిలో కర్ర లాంటిది, దేవుడిచ్చిన ప్రార్థన ఎలియా పైన గొంగడి లాంటిది. ఈ దినం నీకు ఇచ్చాడు సంగమా, నువ్వెంత మట్టుకు దాన్ని వాడుతూ ఉంటున్నావు. గొప్ప అవకాశం, గొప్ప మరి చూసాం మనం, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, గ్రేట్ కమిషన్ అండ్ గ్రేట్ ప్రామిస్ గాడ్ has given and also the great privilege. దూతలు చేయని దివ్య సేవ, దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే. ఎంత చక్కని పాట. కాబట్టి ఆశ్చర్యం అనిపించింది. మరి ఆ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్లో మనం చూస్తున్నాము, దేవుడు ఈ యొక్క ఫిలిప్పుకి ఒక దూతను పంపిస్తున్నాడు. ఫిలిప్పు, నువ్వు వెంటనే వెళ్ళి, అక్కడ ఇథియోపియాడు వెళ్తున్నాడు, వెళ్ళు, ఆయన దగ్గర పరిగెత్తుకొని వెళ్ళని చెప్పినప్పుడు ఆ ఏంజెల్ చెప్పినాడు ఆయన. ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళాడో అక్కడ
ఆ యొక్క ఇథియోపియన్కి ఉన్న ఆ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేశాడు. చేసిన తర్వాత ప్రియ దేవుని సంఘం అతడు మారు మనసు పొందాడు. ఇది చదివితే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు మరి ఫిలిప్పు దగ్గరికి వెళ్ళడానికి ఒక దూతను పంపించాడు కదా, మరి ఆ దూతనే ఇథియోపియన్ దగ్గరికి ఎందుకు పంపించలేదు? అలా కూడా చేయొచ్చు కదా. దేవుడు నీ ద్వారానే చేయాలని ఆయన సంకల్పం, నీ ద్వారానే చేయాలి. ఎందుకొరకంటే ప్రదేవుల గ్రేట్ లవ్. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. నిన్నెంత ప్రేమించాడో అన్యులను అంతే ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ద గ్రేట్ ప్రొవిజన్ ఈజ్ మేడ్. ఒక గొప్ప రక్షణ, గొప్ప బహుమానము దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రక్షణ, అదే మారు మనసు, రక్షణ, సాల్వేషన్. అది నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. గొప్ప త్యాగంతో చేశాడు. ఆయన గొప్ప త్యాగం చేశాడు. శిలువ పైన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మానవులు ఎవరు కూడా నశించిపోకూడదని చెప్పి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సువార్త అందించటానికి నువ్వు వ్యక్తిగతంగా ఏం చేస్తూ ఉన్నావు, సంఘముగా ఏం చేస్తున్నావు, కుటుంబంగా ఏం చేస్తూ ఉన్నావు? సువార్థికుల్ని ఎంకరేజ్ చేయడానికి, థియోలాజికల్ ట్రైనింగ్కి వెళ్ళినటువంటి వారిని ప్రోత్సహించడానికి నీ వంతు సహాయంగా నువ్వేం చేస్తూ ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ యొక్క మిషన్స్ అండ్ ఎవాంజలిజం దినమున మరి మనం ఇతరులకి స్వార్థాన్ని మనం అందిస్తూ ఉంటున్నామా? స్వార్థ అందించాలి. ఎందుకొరకంటే వీళ్ళు నశించిపోతూ ఉన్నారు. దేవుడు నీ మీద ఎన్నో ఆశలు ఆయన పెట్టుకొని ఉంటున్నాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్. మనము ఇతరులకి స్వార్థను ప్రకటించకపోతే దెర్ ఇస్ అ గ్రేట్ జడ్జ్మెంట్. నరకం ఉంది కాబట్టి నువ్వు స్వార్థ చెప్పాలి, పరలోకం ఉంది కాబట్టి నువ్వు స్వార్థ చెప్పాలి, రేపు తీర్పు ఉంది కాబట్టి నువ్వు స్వార్థ చెప్పాలి. దేవుని యొద్ద నువ్వు నిలబడినప్పుడు వట్టి చేతులతో నువ్వు నిలుచుంటావా? దేవుని సంగమా గమనించండి. దేవుడు యేషయ్య మరి శిష్యులని జాలరుల నీళ్ళలో ఎక్కువ మందిని ఏర్పాటు చేశాడు. దేర్ వర్ మెనీ ఫిషర్మెన్ ఇన్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వై? ఎందుకు ప్రభా? ఈ డిసైపుల్స్ శిష్యులను దేవుడు రిక్రూట్ చేసుకునే సమయంలో ఆయన అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి? యెరూషలేమునకు వెళ్ళలేదు, లేక ప్రీస్ట్ యొద్దకు వెళ్ళలేడు. కానీ ఆయన ఏం చేసినాడంటే ఆయన జాలర్ల యొద్దకు వెళ్ళాడు. పామరులు, చదువు రానటువంటి వారు. ఎందుకో తెలుసా? జాలరులు చాలా కష్టపడి పనిచేసేవాడు. వాళ్ళకి ఎంతో సహనం ఉంటూ ఉన్నది. కాబట్టి సోమరి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. సోమరితనాన్ని ప్రోత్సహించాడు. కనుక మనము రాత్రి మగళ్ళు ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడకపోతే నువ్వు సువార్త అందించలేవు. నేను ఈ దినమున లేకపోతే ఈ వారంన ఒక్కరికైనా నేను సువార్త అందించాలి అన్న తీర్మానము నువ్వు తీసుకొనకపోతే నువ్వు ఆ పని చేయలేవు. బైబిల్లో చూస్తూ ఉంటున్నాం, దేవుడు ఎవరిని ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళు జాలర్లుగానో, వాళ్ళు పశువుల కాపర్లుగానో, లేక వారు ఏదో ఒక వృత్తిలో వారు ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా వారిలో ఉన్నటువంటి మంచి మరి లక్షణము మనం చూసాము. మరియు ఒక సాదృశ్యం, ఏ విధంగానైతే సముద్రము నీటితో నిండి ఉంటుందో ఆ నీటిలో చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, క్రాకడైల్స్ ఉంటాయి. అదే రీతిగా ఈ లోకం అంతా కూడా ఒక సముద్రం లాంటిదే. ఇందులో చిన్న పాపులు ఉన్నారు, పెద్ద పాపులు ఉన్నారు, రకరకాలైనటువంటి పాపులు ఉంటూ ఉన్నారు. కానీ అందరూ పాపులే. అదే చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ విధంగా ఇవన్నీ కూడా చీకటిలో, ఆ సముద్రం యొక్క చీకటిలో ఉంటాయో, పాపం అనే చీకటిలో ఈ లోకం నివసిస్తూ ఉంటున్నది. అలాంటి వారికి నువ్వు సువార్త అందించడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రవక్తుడు పేతురుతో నీ పడవను లోతునకు నడిపించు. ప్రియ దేవుని సంగమా, నీవు ఆత్మీయ జీవితపు లోతులలోనికి వెళ్ళకపోతే నీవు
చేపలను ఆత్మల్ని సంపాదించలేవు, ఆత్మలు నీవు పట్టలేవు. ఆత్మీయ జీవితపు లోతులలో నీవు నడిచినప్పుడు అద్భుతాలు నీవు చూడగలవు. నీ వంతు నీవు ప్రయాసపడాలి, నీ వంతు నువ్వు చేయాలి. దేవుడు మిగతాది ఆయన చేస్తాడు. లాంచ్ ఇంటూ డీప్. ప్రభు అంటున్నాడు, మరి నీ యొక్క పడవను, నీ ఆత్మీయ జీవితాన్ని లోతులలోనికి నీవు నడిపించు. మరి అంతేకాకుండా మరొక సత్యంను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క సాదృశ్యాన్ని మనం తీసుకున్నట్లయితే, ఫిష్ కెనాట్ కమ్ టు ద ఫిషర్మ్యాన్, ఫిషర్మ్యాన్ హ్యాస్ టు గో టు ద ఫిష్. ఏ చేప కూడా తనకు తానుగా మరి బోట్లోనికి రాదు, ఫిషర్మెన్ దగ్గరికి రాదు. మనం ఫిష్ కర్రీ చేసుకోవాలంటే ఏ ఫిష్ కూడా నడుచుకుంటూ మన కిచెన్లోనికి రాదండి. వీ హ్యావ్ టు గో క్యాన్ క్యాచ్ ద ఫిష్. అందుకే ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్లను, గో, మీరు వెళ్ళి సమస్త సృష్టికి స్వార్థ ప్రకటించుడి, నేను బోధించినవని బోధించుడి, వారిని నా శిష్యులుగా చేయుడి అని చెప్పు. గో అనే మాట, వెళ్ళుడి. ఈ పని మాత్రం మనం చేయం. కూర్చోమంటే కూర్చుంటాం, వినమంటే వింటాం, పాడమంటే పాడతాం, అన్నీ చేస్తాం. కానీ ప్రభు అన్నాడు, ఓ సంగమా, గో ఇన్ టు ద సొసైటీ. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం నివసించినటువంటి ఈ లోకము ఎంతో క్రుళ్ళిపోతూ ఉందండి. పాపము యొక్క క్రుళ్ళుతో నిండిపోయింది. ఎక్కడ ప్రేమ లేదు, ఎక్కడ నీతి లేదు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామండి. ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. నీవు ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా దేవుడు నీవు జీవించాలని దేవుడు ఈ దినంన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. రెండు విధాలుగా స్వార్థ అందించవచ్చు. నీవు స్వార్థ అందించు, నీ సాక్ష్యం చెప్పు. రెండవదిగా నీ ప్రేమ, నీ యొక్క కన్సర్న్, కంపాషన్, క్రైస్ట్ లైక్ లైఫ్ నీవెప్పుడైతే జీవిస్తావో నిన్ను చదువుతారు. వాళ్ళు బైబిల్ చదువుకున్నా నిన్ను చదువుతారు. ఎప్పుడైతే నిన్ను బట్టి వాళ్ళు దేవుని ప్రేమను తెలుసుకుంటారో వాళ్ళు మారు మనసులోనికి వస్తారు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో. దీపం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అండి? అది నేను వెలుగునండి అందరూ రండి అని పిలవదు. అది ఎక్కడుందో అక్కడ వెలుగుతుంది. ఇతరులు చూస్తారు, ఇక్కడ దీపం ఉంది, ఇక్కడ వెలుగు ఉంది. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడు? నీ ఉద్యోగం, నీవు నివసించిన స్థలము, ప్రాంతము, దేవుడే నిన్ను అక్కడ దీపంగా పెట్టాడు. నేను ఒక దీపంగా పెట్టాడు. కావున లాంచ్ ఇంటూ ద డీప్. మరియు చివరిగా మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఫిష్ సాధారణంగా మనము ఎప్పుడైతే వల వేసి చేపలు పడతామో, జీవించి ఉన్నటువంటి ఫిష్ ఏమవుతుందంటే వలలోకి వచ్చాక అవి చనిపోతాయి. లేకపోతే అవి చనిపోకుండా చంపైనా వాటిని కూర వండుకొని తింటాం కదండి. కానీ స్వార్థాన్ని వల క్వైట్ ఆపోజిట్. ఈ స్వార్థాన్ని వలను ఎప్పుడైతే వేస్తామో, చచ్చినటువంటి ఆత్మీయంగా చనిపోయిన చేపలు స్వార్థ వలలోనికి వచ్చి బ్రతుకుతాయండి. స్వార్థ ద్వారా ప్రభు నిత్య జీవాన్ని ఇస్తాడు, మరణాన్ని కొట్టివేస్తాడు వారికి. అందుకే అంటాడు ప్రభు, పునరుత్థానమును జీవమును నేనే, నా ఎద్దకు వచ్చివాడు చనిపోయినను మరలా బ్రతుకును, నా ఎద్దకు వచ్చివాడు ఎన్నడూ చనిపోడు. కాబట్టి ఈ యొక్క స్వార్థ ఏం చేస్తుందనంటే జీవమునిస్తూ ఉంటున్నది. ప్రియ దేవుని సంగమా, స్వార్థ జీవమునిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దినంన విధేయత, విశ్వాసంతో నువ్వు స్వార్థ ప్రకటించు. గాస్పెల్ ఇన్ ఎ నట్‌షెల్. అంత కూడా నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాస యొక్క బాధ్యత నేర్చుకోవాలి. ఏంటి అని అంటే, హౌ టు టెల్ ద గాస్పెల్ వెరీ బ్రీఫ్లీ, వెరీ షార్ట్లీ, విదిన్ 1 or 2 minutes ఆఫ్ టైం. ఎలాంటిది స్వార్థ చెప్పడం అనంటే, ఆ తలుపు వెతుకుతూ ఉన్నాడట. అరే బాబు, ఇదిగో నువ్వు బయటికి వెళ్ళడానికి ఎన్నో తలుపు వెతుకుతూ ఉన్నావు కదా, మరి దెర్ ఈజ్ ఆల్రెడీ అ డోర్ ఓపెన్ అని చెప్పటమే సువార్త.
నీవెంతో అప్పుల్లో ఉన్నావు కదా, నీ అప్పు ఆల్రెడీ తీర్చబడ్డది అని చెప్పడమే సువార్త. నీ పాపములకు శిక్ష యేసు ప్రభు అనుభవించాడు, నీకు ఇక శిక్ష లేదు. ఇట్ ఇస్ అ గుడ్ న్యూస్. దేవునిలారా, విశ్వాసంతో చెప్పును. చేపలు పట్టేటప్పుడు వల వేస్తున్నప్పుడు చేపలు కనిపించవు, విశ్వాసంతో వేస్తాడు. ఇక్కడ చేపలు ఉండవచ్చు అని వల వేస్తాడు, కానీ అటు తర్వాత అందులో చేపలు పడతాయి. ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు సువార్తను అందిస్తూ ఉంటున్నావో, దేవుని నామానికి విధేయత చూపిస్తున్నావో, కానీ ఇందులో విధేయత చూపించారు. నీటితో నింపమంటే నీటితో నింపారు, అద్భుతాన్ని చూశారు. లాజరు చనిపోయి 4 రోజులు ఉంటున్నది. మరి ప్రభు అన్నాడు, ఆ బండను, ఆ రాతిని తొలగించుడి అని అంటే వారు రాతిని తొలగించారు, విధేయత చూపించారు. దేవుడు అద్భుతాన్ని చేశాడు. మృతుడైనటువంటి లాజరు బయటికి వచ్చాడు. నీవు స్వార్థ అందించినప్పుడు ఆత్మీయంగా చనిపోయిన వారు కూడా ప్రభు యొద్దకు వచ్చి, దేవుని సంగమా, వారు జీవించబడతారు. ఈ ఉదయకాలన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ హృదయాన్ని నాకియ్యు, నా సాక్షిగా నీవు నిలబడు. ఏ విధంగా పేతురు యొక్క వర్క్ ప్లేస్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. పీటర్ వర్క్ ప్లేస్, ఆయన యొక్క బోట్, ఆయన యొక్క బిజినెస్ స్థలం అది. అదే రీతిగా దేవుడి దినాన నిన్ను అడుగుతూ ఉంటున్నాడు, నీవు పనిచేస్తున్న స్థలంలో నీవు నా సాక్షిగా నీవు నిలబడగలవా? నీ యొక్క పనిచేస్తున్న స్థలమే, అది హాస్పిటలే కావచ్చు, స్కూలే కావచ్చు, మరి బిజినెస్సే కావచ్చు, ఏదైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, దట్ ఈస్ యువర్ పుల్పీట్. అదే నీ యొక్క పుల్పీట్. అక్కడి నుంచి నువ్వు ప్రభుకి సాక్షిగా జీవించినట్లయితే దేవుడు గొప్ప రివార్డ్ని దేవుడు పరలోకంలో నీకు ఇస్తాడు. గొప్ప రివార్డ్, గొప్ప బహుమానం. ఎవరు అనేకులను నీతి మార్గం వైపు నడిపించదరో వారు ఆకాశ నక్షత్రముల వలె నిత్యము వెలుగుచుండెదరు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. రివార్డ్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఎవ్రీ వన్, దే డిఫర్స్. జీతం అందరికీ ఒకేలాగా ఉండదండి, ఇట్ డిఫర్స్. కానీ సాల్వేషన్ ఇస్ సేమ్. రక్షణ అందరికీ సమానమే, రక్షణ అందరికీ ఉచితమే. రక్షణ పొందాక దానిని మనం పోగొట్టుకొనలేము, కానీ బహుమానములు, రివార్డ్స్ ఉచితం కాదు. దే ఆర్ నాట్ గిఫ్ట్స్. రివార్డ్స్ పోగొట్టుకునే అవకాశం ఉంటూ ఉన్నది. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ అవర్ క్రౌన్స్. ఒక ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని దూత అన్ని చూపిస్తూ ఉన్నాడట. చక్కని కిరీటాలు ఉన్నాయి ఒక దగ్గర. ఈయన అడిగినాడట, అయ్యా ఈ అందమైనటువంటి కిరీటాలు, ఈ బహుమానాలు ఎవరి కొరకి అని అడిగితే దేవుని దూత అన్నాడట, అయ్యా బాబు, ఇవన్నీ కూడా నీ కొరకే మేము సిద్ధం చేసి ఉంచాం, కానీ నువ్వు వీటిని సంపాదించుకోలేదు, అందుకే ఇక్కడే ఉండిపోయినా అన్నాడట. ప్రతిలా ఒకానొక దినాన మనం దేవుని యొద్ద నిలబడతాం కనుక మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్ని ఆత్మల్ని నువ్వు రక్షించావు, ఎంతమందికి నువ్వు స్వార్థ అందించావు, అది ప్రాముఖ్యమైనది. రక్షించే పని దేవునిది, కానీ ఎంతమందికి నువ్వు స్వార్థ అందించావు, నీవు కుటుంబ పక్షంగా, నువ్వు వ్యక్తిగతంగా. వాట్ హ్యావ్ యు డన్ టు ద క్రైస్ట్? దేవుడు ఈ కొన్ని మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, నీ వాక్యం కొరకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యంను మా హృదయాల్లో నాటి ప్రభా నురంతలుగా ఫలింప చేయమని, సంఘంను ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన కానుకల్ని, దశమ భాగాల్ని మనం సమర్పించుకొనిచుండగా మన క్వైర్ వారు ప్రత్యేకమైన పాట పాడి వినిపించారు. आजा रे आजा, पास में
Raja
కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. జి రాజు 1400 రూపాయల మరి ప్రత్యేకమైన కానుకను సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించిన గాక. జకరి గారి ప్రభు కృతజ్ఞతగా మరి 500 రూపాయలను సమర్పిస్తున్నారు. ప్రభు వారిని కూడా దీవించిన గాక. జి కిరణ్ అండ్ అనిత 500 రూపాయలను సమర్పిస్తూ ఉన్నారు. ప్రభు వారిని కూడా దీవించిన గాక. కే జేడన్ లెమ్యుయల్ సన్ ఆఫ్ కే హేమంత్ మరి 10th బర్త్డేని మరి పురస్కరించుకొని 25th జూన్ 1000 రూపాయలను సమర్పిస్తూ ఉన్నారు. ప్రభు వారి యొక్క సమర్పణ అంగీకరించి దీవించిన కాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవా, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తూ మీ సన్నిధిలో నాయన ప్రభా సమర్పించబడిన తమ దశమ భాగములు, ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు నైనా తమ యొక్క జన్మదినములను బట్టి నాయన ప్రభా సమర్పించినటువంటి కానుకలు, అలాగే ఇవాంజలిజం అండ్ మిషన్స్ని నా ప్రభా దృష్టి ఉంచచ్చు నైనా వారు సమర్పించుకున్నటువంటి వారి యొక్క సమర్పంతటిని బట్టి నైనా నీకు వందనాలు. నీ సన్నిధిలో నాయన ప్రభా ఇదిగో ఇవన్నీ కూడా నా తండ్రి సమర్పించబడి ఉండగా మీరు స్వీకరిస్తూ మీ యొక్క మహిమలో నుండి ప్రతి అవసరమునైనా నీ బిడ్డల యొక్క జీవితంలో తీర్చబడుచు నా తండ్రి నాయన ప్రభా అన్ని విధములైనటువంటి ఆదరణ, అన్ని విధములైనటువంటి నాయన నీ క్షేమము మీరు విస్తరింపచేయమని అడుగుచూ ఉన్నాము. నా తండ్రి బాధ్యత కలిగినటువంటి వారముగా నైనా సువార్త పరిచర్లు ముందుకు సాగుటకు సహాయము చేసి ఈ కానుకలన్నీ కూడా నీ సేవార్థమై రక్షణ సువార్థమై వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ఇవాంజలిజం అండ్ మిషన్ ఆదివారం జరిపించుకున్నటకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మన పాస్టర్ గారులకి, పాస్టర్ కమిటీకి ఇవాంజలిజం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని వాక్యంలో మనల్ని నడిపించిన రెవరెండ్ జి తిమోతి గారికి మా వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి మేము జరగబోయే కార్యక్రమాలు మన చైర్మన్ గారు అందరికీ వివరించారు. చర్చ్ దయచేసి ప్రేయర్ చేయాలి అని మనవి చేయించున్నాం. చివరిగా మనందరం లేచి నిలబడి మన కరపత్రంలో ఉన్న చివరి పాట ఆంధ్రక్రైస్తవ కీర్తన నుంచి 386వ పాట పాడుకున్న తర్వాత మన పాస్టర్ గారి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ మాసములో మరి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగి ఉన్నవారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. Oh
కృపాసత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆరాధన ఆరంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి ప్రసన్నతను అనుగ్రహించి మాకు దీవెనకరముగా చేసినందులకై తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనములు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మీ ప్రియదాసులు రెవరెండ్ జి తిమోతి అయ్యగారిని సందర్శ బోధకులుగా సంఘమునకు దీవెనకరముగా మీకు మహిమకరముగా వాడుకునే విధానమును బట్టి చక్కటి వర్తమానమును మీ ప్రియదాసుల ద్వారా మాకు అందించినందులకై తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. విశేషముగా మీ సన్నిధిలో మా ప్రభువా ఆల్టర్ ఎదుట నిలిచి ఉన్న మీ ప్రియబిడ్డలో ఒక్కొక్కరిని మా ప్రభువా ఈ మాసము వారి యొక్క బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకొంచున్న విధమును బట్టి మీ ప్రియబిడ్డలో ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. సమృద్ధి అయిన మేళ్ల చేత మీ బిడ్డలను తృప్తిపరచమని వేడుకొంచున్నాం. ఇలాంటి బర్త్డేస్ అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ మీ కృప ద్వారా మా ప్రభువా మరెన్నో జరుపుకొనుచు మిమ్మల్ని ఘనపరిచే రీతిగా మీ యొక్క మేళ్లను మా ప్రభువా మీ కృపలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన సంఘమంతటిని బట్టి మీకు వందనాలు. సంఘముగా మేమందరం ఆధ్యాత్మిక చింతన కలిగి ముందుకు సాగునట్లు కృపదాయి చేయండి. మా ప్రభువా ఇంకా అనేకులకు మిమ్మును గూర్చి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ మాధుర్యంను గురించి తెలియపరిచే వారముగా, వారిని రక్షణలోనికి నడిపించే వారముగా మా ప్రభువా ఈ ప్రత్యేకమైన ఆరాధనలోని మీ యొక్క సందేశం అనుసరించి నడుచుకున్నట్లు దీవించి ఆశీర్వదించి పంపించమని మరలా మీ సన్నిధిని చేరు పర్యంతం మా ప్రభువా వారాంతర కార్యక్రమంలో యందు పనులు ప్రయాణాలలో వ్యక్తిగత ఆధ్యాత్మిక కుటుంబ జీవితాల్లో మీరు తోడైండి నడిపించమని యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించు ప్రకారం మనం క్షమించు. మమ్ము శోధనలోని తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరం నీవెన్నవు తండ్రి. ఆమేన్. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకు కావలి ఉండును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి సహవాసము చేరువచ్చిన మనందరితోనూ మన కుటుంబాలతోనూ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగి ప్రభు యొక్క సముఖములో నిలిచి ఉన్నటువంటి మీతోనూ మీ భవిష్యత్తోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అనుదినము నీ కృపలో నడిపించు.